హాయ్ అండి. ఈరోజైతే సున్నుండలు చేసుకుందాం. నేనైతే ఒక అర కేజీ మినపగుండ్లు తీసుకున్నాను. మినపగుండ్లు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతటి వరకు వేపుకుంటూ ఉండాలి. సిమ్‌లో పెట్టి స్టవ్. ఇప్పుడు 4 స్పూన్లు రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకోవడం వలన సున్నుండల స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డ్ కలర్ వచ్చేంతటి వరకు వేపుకున్నా చూడండి. ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జారాలు తీసుకొని ఈ రకంగా పొడి చేసుకోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత బెల్లము 2 మిక్సీ పట్టుకోవాలండి. పట్టి పెట్టుకున్న మినప్పిండి, బెల్లం 2 కలిపి పెట్టేశాను. ఇవి 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. అన్నీ ఈ విధంగా పట్టుకోవాలి. చిన్న చిన్న గడ్డలు లేకుండా బెల్లం. ఇప్పుడైతే జీడిపప్పు సన్నగా ముక్కల్లాగా చేసుకొని అన్నీ కట్ చేసి వేసుకున్న నెయ్యిలో వేపుకొని దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే అర కేజీ మినపగుండ్లకి 700 గ్రాములు బెల్లం వేసానండి. చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ముందుగా మనం కాచి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి. ఫ్రెష్ నెయ్యి అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా చుట్టుకుందాం. బాగా కలుపుకొని మామూలుగా వస్తుందో లేదో చూసుకోవాలి. అంతేనండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.